రాజమండ్రి ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో ఉత్కంఠ నెలకొంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాక్షులను బెదిరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు విడుదలైన జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య సంచలనం. తెలుగు రాష్ట్రాల నుండి 2 విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థగా శ్రీ చైతన్య రికార్డ్. అనంతబాబు బెయిల్ రద్దు కోరుతూ జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ ఫైల్ చేశారు. కాకినాడ అపార్ట్మెంట్లో 4 సాక్షులను బంధించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. అనుకూల సాక్ష్యం చెప్పేందుకు డబ్బులు ఆఫర్ చేశారని అందులో మెన్షన్ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 30 లోపు తీర్పు రావాలి. ఈ క్రమంలో రేపటి నుంచి రాజమండ్రి జిల్లా కోర్టులో సాక్షుల విచారణ ప్రారంభం అవుతుంది. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారనేది బాధితుల వాదన.